ఏమయ్యా గుట్కా, ఏమీ ఫ్లైట్ ఎక్కి అమెరికా చెక్కేస్తా ఉన్నావు? ఇదిగో జగ్లక్, ఎట్ట నన్ను ఫ్లైట్లో కూడా ఎమ్మటపడి రావాలా నా వెనక? మరి లేకపోతే ఏం మన వాళ్ళంతా తప్పులు చేసి జైల్లోకి పోయి చక్కగా ఉంటే నువ్వేందే గుండుపోటు డ్రామాలాడే అమెరికాకి చెక్కేస్తా ఉన్నావు? డ్రామాలు కాదు జగ్లక్, నిజంగానే నాకు గుండెపోటు వచ్చింది. చాలా సీరియస్గా ఉంది. నీకు తెలుసుగా నేను గుట్టకాలు ఎక్కువ మింగుతానని. తెలుసులేగానే ఏం చేసినా నాకు చెప్పి చేయాలా? కరెక్టే అనుకో, నా పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు నేను ఇండియాలో ఉండటం అంత శ్రేయస్కరం కాదు. అమెరికాకి పోతే అరెస్ట్ చేసే బాధ తప్పుతుందని స్కెచ్ చేసినావా? అలా ఎందుకు తప్పుడుగా నన్ను ఆలోచిస్తావు? తప్పుడు పనులు చేసే వాళ్ళను తప్పుడుగా గాక సత్యహరిశ్చంద్రులుగా, నీతిమంతులుగా, బుద్ధిమంతులుగా గుర్తించమంటావా? ఏమే ఏంది క్లాసులు నాకు ఈ గాల్లో? ఎన్నాళ్ళు గాలి మాటలు మాట్లాడింది మర్చిపోయినావా? ఇప్పుడు గాలి దూలి అని మాట్లాడుతూ ఉన్నావు. లేదు జగ్లకు, నన్ను నమ్ము. నేను నిజంగానే ఆరోగ్యం బాగాలేకపోతున్నా. ఇదిగో గుట్కా, హైదరాబాదులో, ముంబైలో హాస్పిటల్లో నీ వెనకాల ఉన్న వాళ్ళు నర్సులు గిర్సులు మొత్తం నా వాళ్ళే. నువ్వు ఒంటేలికి పోయినా సరే నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది. నువ్వేంది జలగన్నా మరీ ఇంత హార్డ్గా ఉన్నావు? మరి ఏమనుకున్నావు నా గురించి? ఆవులిస్తే పేగులు లెక్కెడతా. ఏదైనా తప్పించుకుంటే గిప్పించుకుంటే నేనే తప్పించుకోవాలా? మీరంతా నేను చెప్పినట్లు వింటూ నాకు బానిస కుక్కల్లా బతకాలా? ఏందన్నా మరీ ఇంత క్రూరంగా తయారయ్యావు? మేము ఏ తప్పుడు పనులు చేసినా దానికి కారణం నువ్వేగా. నువ్వు చెబితేనేగా మేము చేసేది. మరి నువ్వు చెప్పినప్పుడు మేము చేసినప్పుడు శిక్ష ఏదైనా ఉంటే అందులో భాగస్వామివి నీకు కూడా ఉంటుందిగా. మేము అక్కలనే బలవమంటావా? ఏమి గుడివాడా, గొంతుకులేస్తా ఉంది? మరి నేను ఇచ్చిన పేటిఎం పైసలు పందికొక్కుల్లో మెక్కినప్పుడు అప్పుడు సమ్మగా ఉందా అని అడుగుతా ఉన్నా. అది కాదు జలగన్న, ఇప్పుడు నాకు రాక ఈ గుండెపోటు వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటే నన్ను ఏదో కేసులో బొక్కలో వేస్తారు. నా ప్రాణమిత్రుడు వంశీని చూశాం కదా, ఎట్లా అయిపోయాడు? మరి అందగాడు వంశీ పైన నా కళ్ళే పడ్డాయి, అందుకే అట్లా అయిపోయినాడు. ఏంది జలగన్న, నీకన్నా పగోళ్లే బెటర్ అనిపిస్తున్నారుగా. నువ్వేంది మరీ ఇంత సైకోలాగా ఉన్నావు? మరి మీరంతా ముద్దుగా సైకోరెడ్డి అని పిలుస్తూ ఉంటారుగా నన్ను. నాకు బాబు బ్యాచ్ ఏమైపోతారో నాకు వాళ్ళతో పని లేదు. నా కింద పందికొక్కుల్లా పని చేసే మీరంతా నా కోసమే బతకాలి, నా కోసమే సావాలి. నేను చెప్పినట్లు చేయాలి. అవసరమైతే జైలుకు పోవాలి, దెబ్బలు తినాలి. అంతేగాని మీ స్వార్థం కోసం, మీ సుఖం కోసం చూసుకుంటానంటే ఒప్పుకోను నేను. ఇది మరీ టూ మచ్ అన్న. నన్ను కాస్త ప్రశాంతంగా వదిలే. నీ కాళ్ళు పట్టుకుంటా. మన మెంటల్ కృష్ణగాడు, వంశీగాడు, బోర్గడ్డగాడు లాఠీ దెబ్బలు తిని వాళ్ళు పెడబెబ్బలు పెడుతుంటే నాకు ఇక్కడ నిద్ర పడటం లేదన్నా. మరి వాళ్ళు చేసిన పాపమేంది, నువ్వు చేసిన పుణ్యమేంది? వాళ్ళు సాగు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు నువ్వు నీ బోడి గుండె కోసం మమ్మల్ని అందరినీ వదిలేసి అమెరికాలో రెస్ట్ తీసుకుంటావా? నీకు ఇదేం సైకో ఆనందం అన్నా. నేను బొక్కలోకి వెళ్తే ఆ వంశీగడి కన్నా ఘోరంగా తయారవుతా. అసలే బక్కోడిని, ఇంకా బక్క చిక్కిపోతా. నీకు ఇలా ఉంటే ఆనందమా చెప్పన్నా? నేను చెప్పినట్టు వింటూ మీరు నరకయాతన అనుభవిస్తూ నాకు, నా పార్టీకి సానుభూతి వస్తూ ఉంటే ఆ ఆనందమే వేరప్ప. ఆ డైమండ్ ఉంది, ఆంబోతుగాడు ఉన్నాడు, ఆ బందర్ నాని ఉన్నాడు, సిడతల రజనీ ఉంది. వీళ్ళందరినీ ముందు చూసుకో అన్న. వాళ్ళందరినీ వేసిన తర్వాత అప్పుడు నేను వస్తలే. అప్పటి వరకు చూసి చూడనట్టు పోజలగన్నా. దయ, దాక్షణ్యం, ప్రేమ, కరుణ, జాలి అనేవి నాకు రవ్వంతైనా లేవు. నువ్వు కూటమి చేతిలో తప్పించుకోవచ్చుగాక, కానీ నా చేతి నుండి తప్పించుకోలేవు. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావన్నా? నన్ను అమెరికాకి పోనివ్వవా? నిన్ను వదలగుట్కా, వదలా. నిన్ను వెంటనే వెనక్కి తీసుకుపోతా. వద్దు జలగన్నా, నీకు దండం పెడతాను. ఆ నరకంలోకి నేను రాలేను, ప్లీజ్ జలగన్నా. నువ్వు స్వర్గంలోకి పోతా ఉంటే మేమంతా చూస్తూ ఊరుకుంటామా? వదిలే సమస్య లేదు. ఒరే పైలట్, మన గాలిబండినే తాడేపల్లి ప్యాలెస్ వైపు తిప్పు. జలగన్నా జలగన్నా జలగన్నా, వద్దు జలగన్నా, నీ కాళ్ళు పట్టుకుంటా. ఏదైనా కానీ ఏమైనా కానీ నీ ఎవ్వ తగ్గేదేలే. పోనీ ప్యాలెస్ వైపు.